ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా, మీకు పడ్డాయండి డబ్బులు? నాకు అనేది సొంత ఆటో లేదండి. మేము మామూలుగా జీవనాధారం నేను కారు 2-in-1 ఆటో 2 తోలుకుంటా ఉంటా. ఆటో ఎక్కువ తోలుతా నేను. నా ఆటో మొన్న ఈ మధ్య కొద్దిగా ఇబ్బందిగా ఉండి ఫైనాన్స్ తీసుకెళ్ళిపోయాడు. మా బాబుకి ఫీజు కట్టాల్సి వచ్చి ఇచ్చేసాను. ప్రస్తుతానికైతే రెంట్ ఆటోనే తోలుకున్నా. నేను ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ బెన్ సర్కిల్లో ఆదిశంకుడి మా స్టాండ్. 30 సంవత్సరాలు బట్టి ఆటో స్టాండ్ మాది. దగ్గర నేను 26 సంవత్సరాలు బట్టి ఆటో తోలుతున్నాను. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలోనే బాగా ఇబ్బంది పడ్డాం. ఈ డబ్బులు వేసినా ఉపయోగం లేదు, అసలు రాకపోకలు లేదు, ఒక డెవలపింగ్ లేదు విజయవాడ సిటీకి. సరే చంద్రబాబు గారు వచ్చారు, బాగానే ఉంటుంది, లేక మేము మళ్ళీ గాలి పీల్చుకుంటాము అనుకుంటే ఈయన వచ్చి వాటర్ కమ్ డ్రైవర్లకు వేసారు. కానీ డబ్బులు అడ్డు వేసుకునే డ్రైవర్ అనేవాడు మాకు మాజీ ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో సురేంద్రబాబు గారి టైంలో మాకు ఆటో డ్రైవర్కి ఒక కార్డు అనేది ఇచ్చారు, గుర్తింపు కార్డు. అలా గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి డబ్బులు వేయాలి. కానీ అక్కడ పత్తోడు విజయవాడ సిటీలోకి వచ్చేస్తున్నాడు. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ఆటోలు వచ్చి తోలేస్తున్నారు. ఇక్కడ ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో తోలుకోవాలి. ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకు కొంచెం దెబ్బ పడిందిలే, కానీ బాగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటేనండి, జనాల్లో ఒక ఆడవాళ్ళకి కానీ ఏదన్నా కానీ ఉచిత బస్సు పెట్టినాక వాళ్ళు ఏంటంటే ఆ బస్సు ఎక్కుతారు, ఆటో ఎక్కరు. ఈ డబ్బులు పడటం వల్ల మాకు ఒక నెల రోజులు ఉపయోగపడతాయి, కానీ తర్వాత నెల అనేది ఏం ఉపయోగపడవండి, ఏం ఉండదు కదా. ఇబ్బందేనండి. అద్దె ఆటోలు తోలుకునే డ్రైవర్లకు అయితే డబ్బులు పడలేదండి. అద్దె ఆటో డ్రైవర్లు పడలేదు. ఇళ్ళకాడ ఆడవాళ్ళు ఇక మమ్మల్ని గౌరవించరు. ఎందుకంటే ఒకప్పుడు మొన్నటిదాకా సంపాదన వేరు, ఇప్పుడు సంపాదన వేరు. ఒక డోకరా కట్టాలి, ఆడవాళ్ళు ఇళ్ళకాడ ఇంటద్దులు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, రోజువారీలు ఉంటాయి, వడ్డీలు తీసుకున్నాయి, ఎన్ని ఆగిపోయినాయి. ఇళ్ళ మీద అప్పులు పడిపోతున్నారు. అన్నీ ఒకదాని ఒకటే, మామూలుగా లేదు. చాలా మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిస్థితి అండి. సార్ రీసెంట్గా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు వేశారు కదా, మీకు పడ్డాయండి? పడ్డాయి. అంటే అంతకుముందు మరి ఎలా ఉండేదండి, ఇప్పుడు ఎలా ఉందండి ఫ్రీ బస్ పెట్టిన తర్వాత? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఒకటిను వాళ్ళ ఊబర్ వచ్చినాక మా ఆటో డ్రైవర్కి చాలా ఇబ్బంది ఉంది. ఫ్రీ బస్ కంటే దానివల్ల ఎక్కువ ఇబ్బంది ఉందా? దానివల్ల ఎక్కువ బైకులు దాన్ని తర్వాత సారంగా సందుల్లో గొంతుల్లో కూడా బైక్ వెళ్ళి లేడీస్ని ఎక్కించుకోవడం జరుగుతుంది. అసలు మా ఆటో ఎక్కువలే లేరు. ఈ బస్సుల వల్ల సగం నష్టం. అంటే ఫ్రీ బస్ కంటే ఓలా, ర్యాపిడో వీటి వల్ల ఎక్కువ నష్టపోతున్నారు బాగా. మరి మా ప్రభుత్వం కూడా స్టేట్ వేడిలుగా కుటుంబానికి ఒక 5 లక్షలు బీమా లాంటిది పెడితే ప్రభుత్వం బాగుంటుంది. అంటే ఇక్కడ ఇంతకుముందు ఓలా, ర్యాపిడో రాకముందు మీ ఆదాయం ఎంత ఉండదండి, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు ఇంకా పడిపోయింది. గతంలో కొద్దిగా పర్ల, బస్సులు వదిలేక శాంతం పడిపోయింది. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏటాకి 15,000 రూపాయలు చెప్పిన బండి మెయింటెనెన్స్కో లేకపోతే మీకు కొంత ఆర్థిక భరోసా కింద ఇచ్చారు కదా, మరి దాని గురించి మీరేం చెప్తారండి? ఇప్పుడు ఆయన ఇచ్చింది ఏదో కొంతలో కొంత బెనిఫిటే, అంతేగాని పూర్తిగా మా ఫ్యామిలీని పెంచాలంటే ఆయన చేయలేకపోతున్నాడు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే మా ఆటో డ్రైవర్ ఫ్యామిలీలకి ఒక బీమా లాంటిది పెట్టి కుటుంబానికి ఒక 5 లక్షలు ఇచ్చేటట్టు ఒక పథకం పెడితే బాగుంటుంది మన రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మీకు డబ్బులు వేసినప్పుడు ఆ ఓలా, ర్యాపిడో ఇవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి సరి చేస్తానన్నారు. మరి అవి తీసేయాలంటారా లేకపోతే క్రమబద్ధీకరించి సరిపోద్ది అంటారా? తీసేయాలండి. దాంట్లో బాగా ఇబ్బంది. ఆ ఓలా, ఊబర్ తోలకి ఉద్యోగాలు కల్పిస్తే బాగుండేది. సార్ రీసెంట్గా ఆటో డ్రైవర్లకి కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు 15,000 వేశారు కదండి, మీకు పడ్డాయండి? అయితే నాకైతే పర్లేదు కానీ చాలామందికి అంటే 100కి 90% పడ్డాయి. 90% అయితే పడ్డాయి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంబరాన్ని సంబరం చేసుకుంటున్నారు. అంటే దీనివల్ల ఉపయోగం లేదు, 15,000 సరిపోవని చెప్తున్నారు కదా, మీరేం చెప్తారండి దానికి? ఈ ఆటో వాళ్ళకి 50,000 ఇచ్చినా చాలు. ఎందుకని అంటారు? ఎందుకనంటే అది అంతే. ఇక వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ అయితే ఈ వాలాలు అమ్మడికైతే తోలుకొని ఉంటే మాకు వాళ్ళు ఇవ్వాల్సిన అంత అవసరం లేదని మా అభిప్రాయం. వాలా, రాపిడు, ఊబరు ఇవన్నీ వచ్చినాయి కదా,
కిరాయిలు అనేది మాకు ఉంటుంది. ఉమ్, ఇవన్నీ ఏది బైక్ కూడా వస్తుంది. బైక్ కూడా వస్తుంది కాబట్టి మేము మేము 40-50కి వెళ్ళేది వాడు 15 రూపాయలకే వెళ్తాం. ఉమ్. మాకు వాళ్ళకి వ్యత్యాసం ఉంది కదా. మరి వ్యత్యాసం ఉన్నప్పుడు వాళ్ళే అయ్యే ఎక్కుతారు కదా. లేదు మరి కూటమి ప్రభుత్వం పనితీరు బాగాలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా, మీరేం చెప్తారండి? అయ్యే నువ్వు చెప్పేదేనండి. ఎవరు వాళ్ళు నా ముందు తీసుకొచ్చి చెప్తారు వాళ్ళకి ఏం బాగోలేదు ఏం బాగుందో అని నేను చెప్పగలను. ఉమ్, అర్థమైనా కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. అన్ని రోడ్లు కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్క దాంట్లో ముందరి చేసి అది ఆలోచించడం. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ అలాగనే బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ వీళ్ళంతా కలిసికట్టుగా శుభ్రంగా పని చేస్తూ ఉన్నారు. పథకాలు ఇలా ఇస్తున్నారు కదా, దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బీహార్లో వాళ్ళు తయారవుతుందని చెప్తారు, కొంతమంది చెప్తున్నారు. కిటనోళ్ళు 100 చెప్తారు. సంపదను సృష్టించకుండా ఈ పథకాలు కానీ సంపదను సృష్టించకుండా ఈ పథకాలు కానీ ఏ ఇచ్చినా ప్రయోజనం లేదు. ఉమ్, ప్రయోజనం లేదు. సంపదను సృష్టించాలి, పరిశ్రమ రావాలి, పరిశ్రమలు వస్తే సంపద పెరిగింది. అలాగనే పిల్లగాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి, రెవెన్యూ వస్తుంటుంది. దాని ద్వారాగా ఎంతైనా సరే మనం సంక్షేమానికి ఇచ్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు అని నా అభిప్రాయం. అన్న రీసెంట్గా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున అక్టోబర్ 4వ తారీఖున వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు పడ్డాయా డబ్బులు? పడ్డాయి. ఎంత పడ్డాయా? 15,000 రూపాయలు. 15,000కి 15,000 పడ్డాయి. మరి చాలా మంది పడలేదని చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే కొంతమందికి పడలేదంటే ఆ పల్లికి కేసులు ఏమైనా ఉన్నా చలానీలు ఏమైనా ఉన్నా వాళ్ళకి పడతలేదు. ఉమ్, ఎక్కువ వాళ్ళందరికీ పెట్టిన వాళ్ళందరూ పడ్డాయి. ఉమ్. చాలా మందికి పడ్డాయి. అంటే బండికి గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు కానీ చలానాలు కానీ కేసులు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్నారా? కట్టాలి కదా, కడితేనే కదా పడేది మరి. ఉమ్. మరి ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా 15,000 ఇస్తే ఏం సరిపోద్ది, మా జీవనోపాధి అంతా పోయింది అంటున్నారు కదా, మీరేం చెప్తారు? ఏంటంటే మాకు ఫ్రీ బస్సులు తీసేస్తే కొద్దిగా మాకు కిరాయిలు ఉంటాయి కొద్దిగా. లేడీస్ ఎవరు ఆటో ఎక్కట్లా, ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు. లేడీస్ అనేవాళ్ళు ఆటో ఎక్కట్లా. ఫ్రీ బస్సులు తీస్తే కూడా బాగుంటుందని మా ఆలోచన. అంటే మరి ఇది మేనిఫెస్టో ఎన్నికల హామీల్లో ఉచిత బస్సు అనేది ఇచ్చారు కదా, అది చాలా ఇంపార్టెంట్ అయిన పథకం. మరి దాన్ని తీయడం కుదరదు అంటున్నారు కదా. దాని ప్రకారం ఆయన చేయాల్సింది ఆయన చేశారు బాబు గారు. ఆయన చేసిన దానికి మేము చేయమని. అంటే ఇదే ఉచిత బస్సు పథకం అనేది తెలంగాణలో పెట్టారు, కర్ణాటకలో పెట్టారు. కానీ అక్కడ ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తెలంగాణలో 2 ఏళ్ళు అయిపోయింది, కర్ణాటకలో కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడ ఏపీలో మీకు హామీ ఇచ్చిన నెల రోజుల్లో నెరవేర్చారు. మరి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తారు? మాకు సంతోషంగానే ఉందండి. ఆయన అనుకున్న ప్రకారం ఓటు అనుకున్నవన్నీ చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. మాకైతే ఏ బాధ లేదు, ఇబ్బంది లేదు. నెంబర్ 1. కొంతవరకు పర్వాలేదు అంటారు. కొంతమందికి చాలా వరకు పర్వాలేదు. నెంబర్ 1. మరి రోడ్ల విషయంలో అభివృద్ధి విషయంలో ఎలా ఉందంటారు? రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆయన ఎక్కినాకే కదండి రోడ్లు బాగుపడ్డాయి. బ్రహ్మాండంగా ఉన్నాయండి. ప్రతి ఒక్క రోడ్లో నీళ్ళు నిలబడే వర్షం పడుతుంది. ఇప్పుడు ఏ రోడ్డు వెళ్ళినా టాపు సూపర్గా ఉన్నాయండి రోడ్లు. మొత్తం రోడ్లు చేయాలంటే బాబు గారి తర్వాత రోడ్లు వేయాలి. గతంలో ఎలా ఉండే అంటారు రోడ్లు? గతంలో అంటే గోతులు, అక్కడక్కడ గోతులు. ఇప్పుడు ఆ మనం కరెన్సీ నగర్ కానీ, ఇటు రమేష్ హాస్పిటల్ రోడ్డు కానీ, లైలా కాలేజ్ రోడ్డు కానీ వెళ్తే ఆ రోడ్లు నిండా నీళ్ళే ఉండేవి. ఇప్పుడు బాబు గారు వచ్చినాక ఎమ్మటే ముందు రోడ్లే చూశారు. రోడ్లు ఇప్పుడు ఏ రోడ్డు వెళ్ళినా కూడా బండి మెత్తగా వస్తుంది అనమాట. అలా వేసాడు రోడ్లు మాత్రం నెంబర్ 1. ఇప్పుడు మరి ఆటో డ్రైవర్లకి కొంతమంది పడలేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటంటారు? పడలేదంటే వాళ్ళు చలానీలు కట్టాలి. గతంలో కేసులు ఉన్నాయి, ఆర్టీఓ రాసిన కేసులు ఉన్నాయి. అవి కట్టేసుకుంటే వాళ్ళకు కూడా వేస్తామన్నారు. వాళ్ళకి పడతాయి, వాళ్ళు బాధపడదు.